ఈరోజు భవానీ దీక్షా విరమణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ శివాలయం వీధి ఇక్కడ ప్రతి ఏటా కూడా వివిధ రూపాల్లోని అమ్మవారిని చూపిస్తారు. నేను ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు చూస్తాను. లాస్ట్ ఇయర్ కూడా గత సంవత్సరానికి భిన్నంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ దానంతో అన్నదానం ఏదో ఒకటి ఇతోక్తిగా కంటిన్యూగా చేస్తారు. ఆ కమిటీ వాళ్ళని ఎంత ధన్యులు, అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి పుష్కలంగా లభిస్తాయి. అలాగే వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాను. నమస్కారం సార్. అమ్మవారి సేవలో పునీతులైనటువంటి మీరందరూ అమ్మవారి దర్శనానికి మాకు ఇవాళ అవకాశం లేకపోయినా మీతో అనుసంధానం అయినటువంటి ఈ కార్యక్రమం ఇలాగ ఎన్ని సంవత్సరాలు జరిపిస్తున్నారు? 34 సంవత్సరాలు. బంకా రంగారావు గారు ఆధ్వర్యంలో ఆయన ఒక్క స్వహస్తాల మీద కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో మనిషి డబ్బు అయితే పెట్టగలరు కానీ 10 మంది సహాయ సహకారాలు కావాలి కదా, వారందరి సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే నేను చూసేటప్పటికి భిన్నంగా ఉంటుంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరం వేరే. అలాగే 34 సంవత్సరాలు కూడా వివిధ రూపాలు చూపించారు. ఒక సంవత్సరం ఉన్నది, ఇంకో సంవత్సరం అదే ప్రత్యేకించి ఇక్కడి నుంచే మొదలవుతుంది అమ్మవారి శోభాయాత్ర. వచ్చిన భక్తులకి లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి ఆకలి తీరుస్తున్నారు. అలాగే అమ్మవారి దర్శనం చేయిస్తున్నారు. ఆ పెద్దమ్మవారి గుడి దగ్గరికి వెళ్తే ఒక క్షణం ఉండొచ్చును, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్తు అమ్మవారిని చూసిన ఆ ఫీలింగ్ తోటే ఉండదు. ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ పరిసరాలు అంతా కూడా. మీ పేరండి? మీ బ్రదర్ ఆయన, మీ బాబాయ్ గారు. ఆయన అంశ తీసుకొని మీరంతా ఇలాగే శ్రమ పడుతున్నారు. భగవంతుడు శక్తి ఇచ్చిన నాళ్ళు ఇలా చేస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అమ్మవారి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇది ఆటంకం పడదు. ఉన్నంతవరకు జరిపిస్తూ ఉండాలి. మనం జరిపిస్తాం. భగవంతుడి ఆశీస్సులు, అమ్మవారి అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. మీ పేరండి? లాస్ట్ ఇయర్ కూడా చూసాం మీరు ఇక్కడ సేవా కార్యక్రమంలో భాగం పొందుతున్నారు. అదే ఇందాలు చెప్పా కదా, జనం ఒకరు పెట్టినా సరే సహాయ సహకారాలు 10 మంది ఉంటే కానీ అది సక్రమంగా జరగదు. మీరంతా సహాయం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మీరు మీ కుటుంబం అందరూ కూడా క్షేమదాయకంగా ఉంటారు. ఇంకేమైనా సరే చెప్తా అనుకుంటున్నారా భక్తులకి? తల్లి అనుగ్రహంతో ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా వాళ్ళకి ఎక్కువ మేము చేయగలగాలి అని చెప్పి కోరుకుంటున్నాం. భగవంతుని కోరుకునేది ఏంటంటే వీళ్ళకి అమ్మవారు శక్తిని ఇస్తే వీళ్ళు ఎంతైనా చేయగలరు. అమ్మవారు శక్తి ఇస్తే చాలు, ధనవంతారా సంపాదించవచ్చు. ఆ శక్తిని కల్పించడం అమ్మవారే కల్పిస్తారు. అమ్మవారి సేవలోనే మీరు ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఆ దారి గుండా చూసుకొని వస్తున్నాను. ఈ భక్తుల్లో కూడా ప్రసాదం స్వీకరిస్తున్నారు. తినని వస్తువు వదిలేస్తే ఇంకోరికి ఉపయోగపడుతుంది. కానీ తీసుకెళ్తే గట్ల మీద పెట్టేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటున్నట్టున్నారు. అది వాళ్ళకి తెలియదు కదా, మీరు అడిగిన వారికి ఇచ్చేస్తారు. ఇవ్వకపోతే ఇబ్బంది, చేయి దాపుతారు, తీసుకుంటారు. వాళ్ళు తినరు. అది వాళ్ళు తెలుసుకోవాలి. అది ఆ ఆకలి వేసిన వాడికి తెలుస్తుంది. ఇక్కడ బాగా కడుపు నిండి అక్కడ పక్కన పెట్టేస్తే మనుషులకి కడుపు నిండిన అదొకటి. అది ఇంకొక ఆకలి కొన్న వాడికి ఉపయోగపడుతుంది కదా. మనకి లేదు ఇంకో పక్కన వాడికైనా చెందాలనే ఆలోచన ఉంటారు. ఈ రూపాలు చూపించడం కూడా పూజాధికారులు జరుగుతున్నాయి. పూజలు అర్చకుడు ఉంటారు. చీరలు మార్చుకోవాలి, అలంకారం భక్తులు కోరిక మేరకు వారు ఏమనిస్తారో అమ్మవారి
ఈ కమిటీకి ఏమైనా పేరు పెట్టారా? కమిటీ పేరు కమిటీకి అంటూ పేరు లేదు. ఈ కమిటీ అంటే ఇప్పుడు దీంట్లో రామసాయి మందిర్ కమిటీ అని ఒకటి ఉందండి. పక్కన సన్యాసంలో రామసాయి మందిర్ అని. పబ్లిసిటీకి ఈ మిగతా ఈ సేవా కార్యక్రమం మన చేసే ఎంతవరకు చేసిన వాళ్ళది మన తల్లికి తెలియాలి అని చేసింది భక్తులు. రామసాయి మందిరం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వీరంతా కూడా భక్తులకి సేవా కార్యక్రమమే కానీ కేవలం సేవ నిమిత్తమే ఉంటున్నారు తప్ప ప్రకటనలకి జనాల దగ్గర ఆశించి ఏమీ కాదు. ఇచ్చినవి వాళ్ళ భక్తితో ఇచ్చినటువంటిది స్వీకరిస్తారు తప్ప ప్రత్యేకించి ఇంత కావాలి అనేది కూడా ఎక్కడా లేదు. అది ప్రతి ఒక్కరికి, అది కూడా ఇంకో విధంగా ప్రతి రూపాయన కూడా భక్తులకే సమర్పిస్తారు. ఈరోజు ఇక్కడ రావడం మాకెంత భవానీ దీక్షా విరమణ కార్యక్రమంలో భాగంగా శివాలయం వీధి బ్రాహ్మణ వేదికగా గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకి వీరి సహాయంగా ఒక కుటుంబం వారే ఎవరి సహాయ సహకారాలు కాకుండా కేవలం ఒక కుటుంబం వాళ్ళే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబంతో సంయుక్తంగా చేస్తూ 10 మంది ఆకలి తీరుస్తున్నారు వచ్చే భక్తులకి. ఆ భక్తులకి తీర్చే విధానంలోని వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తారో అది అడిగి తెలుసుకుంటారు. నమస్కారం అండి, మీ పేరండి? నాగేశ్వరం. మీరే ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? గతంలో కొద్దిగా పళ్ళు ఫలాలు బిస్కెట్లు చాక్లెట్లు లాగా స్టెప్పులు తీసుకొని ఈసారి పలహారాల వరకు వచ్చాయి. ఇంకా ఆ అమ్మవారి శక్తినిస్తే ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలి. మీ పిల్లలకి మీ కుటుంబానికి ఉంటే ఇంకా 10 మందికి చేసే భాగ్యం కలుగుతుంది. భవానీ దీక్షా విరమణ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణలో భాగంగా బ్రాహ్మణ వీధిలోని జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ ఆయన అభిమాన సంఘం వారు వీరంతా కూడా ఇక్కడ కలుపుకోరుగా ప్రతి సంవత్సరం ఏదో విధంగా భక్తులకి తమ వంతు పొగలో పొలాలు సేవ చేస్తారు. ఇది ఎన్ని సంవత్సరాలుగా జరిపిస్తారండి? ఇది భవానీ దేశం నుంచి 3 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు ఎన్టీఆర్ నేషనల్ 2002లో పెట్టాం. సినిమా అని మన లాక్డౌన్లో కానీ అనాథ పిల్లలకి కానీ ఇవన్నీ 2002 కానీ చేస్తాను. 2002 నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘంగా ఏర్పడి ఆ ట్రస్ట్ ద్వారా వివిధ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఆ భాగంగా 3 సంవత్సరాల నుంచి ఈ గిరి ప్రదక్షిణ భక్తులకు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి ప్రెసిడెంట్ ఎవరండి? నూకరాజు గారు ప్రెసిడెంట్. మీరండి? తర్వాత వైస్ ప్రెసిడెంట్. ఈ కమిటీ వారందరూ కూడా యూతే. ఈ యూత్ తలుచుకుంటే ముందు తరాల్లోని కార్పొరేట్ పదవుల్లోకి రావచ్చు, లేకపోతే ఏదైనా సరే వీరు సేవా కార్యక్రమాలకు మెచ్చుకొని
ప్రభుత్వం వల్లే వీరికి ఒక చైర్మన్ పదవులను కూడా అందించవచ్చు. అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉండాలని తిరుగుతున్న భక్తుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఏదో పలహారం ఆహారం సమర్పిస్తున్నారు. కానీ నిద్ర లేకుండా ఉన్న వాళ్ళకి అలాగే అలసట తీర్చడానికి ఇక్కడ ప్రత్యేకించి టీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా పాలు ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ టీ అనేది మనిషికి ఎనర్జీని ఇస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అనిపిస్తుంది. అయితే ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? సుమారుగా 12 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం ఇలాగ టీ అయినా ఏమైనా మార్పులు చేస్తారా? ఎన్ని మార్పులు చేస్తామండి? వేరే వేరే ఇస్తాం. రకరకాలుగా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది టీ అనేది నిర్ణయించుకున్నారు. టీ బిస్కెట్ ఇది చాలా ఉత్తమమైన ఎనర్జీ వస్తుంది. గిరి ప్రయాణంలో అలసట ఉండదు. చలికి కూడా బాగా అది మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇంకా ముందు రోజుల్లోనే శక్తి అమ్మవారి ఇంతకాలం చేస్తూ ఉంటారు. అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి అందరికీ కూడా ఉంటే మరో 10 మంది భక్తులకి సేవా కార్యక్రమం చేయడానికి ఆ అమ్మవారి శక్తినివ్వాలి. ఇది ఒక కుటుంబంలో లేకపోతే ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా సమాయత్తమై మార్వాడి టీ అంటే ఎక్కడైనా ప్రత్యేకత ఎక్కడైనా అటువంటి టీ దేశం అంటే ఎక్కడైనా ఈ టీ ఇచ్చి అందరికీ కూడా మేల్కొల్పుతున్నారు. మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ఆ అమ్మవారి భక్తులు కూడా ఆ టీని సేవించి అయితే కొన్ని అనివార్య కారణాల్లోనే తీసుకుంటున్నారు.
అది కొద్దిగా ఇబ్బందికరం. తీసుకోండి బాగుంది తీసుకోండి. అది ఎవరికైనా ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. లేకపోయినా తీసుకోవడం పక్కన పెట్టడం అనేది చాలా ప్రసాదాలు కానీ ప్రసాదాలు కానీ అదే చూస్తున్నారు. అవును 5 నెల 2 నెలల దాకా పంపిణీ చేస్తారు. 10 రోజు 3 రోజు సాగరీ చేయాలి. 41 రోజులు అమ్మవారి సేవలోని నిర్విరామంగా స్థానపానాదులు చేస్తున్న భక్తులకి వీరు చేస్తున్న సేవ కూడా సాక్షాత్తు అమ్మవారికి చేసినట్లే లెక్క. అలాగనే ఈ రోజు వీరు చేస్తున్న కార్యక్రమం చాలా అద్భుతమైనది. వెల్కమ్ టు స్టోరియాస్ టీవీ. భవానీ దీక్షా విరమణలోని కార్యక్రమంలో భాగంగా ఈరోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలోని బ్రాహ్మణ వీధి గుండా తిరిగే 41 రోజుల దీక్ష చేసినటువంటి భక్తులకి, ఆ భక్తుల్ని ఇప్పుడు వచ్చిన భక్తులకి ఏదో సేవా కార్యక్రమంలో భాగంగా వీరు బాదం పాలు ఇస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలకి ఇస్తున్నారు ఏమిటి అన్నది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఈ సంవత్సరం నుంచి చేస్తున్నారు. ప్రతి భక్తులు కూడా ఇలా చేస్తున్నారని ఆలోచనతో వీరు కూడా చేద్దామని సదుద్దేశంతో సేవ చేసుకుంటారు. అమ్మవారు శక్తి ఇచ్చారు కాబట్టి చేస్తారు. ముందు రోజుల్లో కూడా ఇంకా చేయడానికి అమ్మవారి సేవ, అమ్మవారి అవకాశం ఇవ్వాలి, భక్తులకి చేయాలి. ఇది ఎన్ని గంటలు చేస్తున్నారు? రాత్రి 10 నుంచి తెల్లవారుజా 3 గంటల వరకు నిర్విరామంగా ఇస్తారు. అయితే అమ్మవారికి సేవా కార్యక్రమంలో భాగంగా చేసిన వాళ్ళు ఎంతో ధన్యత పొందిన వాళ్ళే. వీరి కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మీరు అక్కడే చేస్తున్నారా? మీ కుటుంబం చెందాల్సిందిగా కాదు.